సందేహం. రోజువారీ పూజ కోసమని చాలామంది పక్క వాళ్ళ ఇళ్ళలోని పూలు కోస్తుంటారు. ఇలా చేయొచ్చా? కొంతమంది ఉదయం పూట వాకింగ్ చేస్తూనో లేదా పక్కింట్లో పూలు కనిపించినా కోసేస్తుంటారు. కానీ అలా చేయటం దొంగతనం కిందకే వస్తుంది. అందుకే అనుమతి తీసుకున్నాక పూలను కోయాలి. వాళ్ళు ఒప్పుకున్నాక కూడా పూలన్నిటినీ కోయకుండా కొన్నింటిని వదిలివేయాలి. అప్పుడు కూడా ఆ పూజలో సగ ఫలితం ఆ ఇంటి యజమానికే వెళుతుంది. మహావిష్ణువు గరుడ పురాణంలో పేర్కొన్నారు. నిజానికి ఆ మొక్కల్ని పెంచిన యజమానికి కూడా మొత్తం పూలు కోసే అధికారం లేదు. దేవుడి పూజ కోసం అవసరమైన వాటిని మాత్రమే కోసి మిగిలినవి చెట్లకే వదిలిపెట్టాలి.